హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్. మంత్రము, తంత్రము, యంత్రము అసలు ఏమిటివి? ఎప్పుడైనా ఆలోచించారా? మంత్రం అంటే జపించాలి, యంత్రం అంటే రచించాలి, తంత్రము అంటే క్రియ చేయాలి. ఇప్పుడే మీరు అనుకున్నది సాధించే అవకాశం ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఉన్నతంగా ఎదగడానికి మీరు కావలసిన దానిని మననం చేయాలి, దాని కొరకు ప్లాన్ గీయాలి, దాని కొరకే పనిచేయాలి. అది దైవికము, ఇది మీ జీవితం, అంతే తేడా. ఒక దేవత ప్రతిష్టకు ముందు సంకల్ప బలము ఎంత ఎక్కువగా ఉంటే అంత తొందరగా పనులు జరుగుతాయి. మీ జీవితంలో సంపద పనులు కావాలనుకున్నప్పుడు మీకు ఎలాంటి సంకల్ప బలం అవసరం? మీరు చేయాలనుకున్న పనిని అడ్డదిడ్డంగా కాకుండా చేసినప్పుడు దాని రూపురేఖలు లేకుండా పోయి జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందుకే శుభ్రంగా ఒక పేపర్ పైన మీరు ఒక చక్కని మీ జీవితానికి ఒక రూపం ఇవ్వండి. ఆ తర్వాత దాని కొరకే నిరంతరం పని చేయండి, తంత్రము చేయండి. మీ జీవితం కూడా అందమైన మందిరము, అందులో చక్కని విగ్రహం, పూజలు అందుకుంటున్న మీరు సమాజంలో మన్ననలు అందుకోండి. దీనికంతా మీరు ముందుగా చేయాల్సింది కేవలం మీ జీవితాన్ని గొప్పగా కలగనడమే. బీ ఇన్ యువర్ డ్రీమ్. ఏపీజే అబ్దుల్ కలాం కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. అంత గొప్ప వ్యక్తి తన అనుభవంతో చెప్పిన మాటలు అవి. ఖచ్చితంగా మీరు అనుకునే సాధిస్తారు మై డియర్ ఫ్రెండ్స్. సంపద పనులు అవుతారు. దాన్ని లక్ష్యంగా కాకుండా కోరికగా పెట్టుకోండి, అప్పుడు సాధ్యమవుతుంది. లక్ష్యం ఎప్పుడు ఫెయిల్ అవుతుంది. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గురూజీ.